రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ఈరోజు ఒక పండగ జీవితంలో చరిత్రాత్మక ఎల్ఆర్డి నియోజకవర్గంలో గుర్తుండిపోయే రోజు ఈ రోజు అని చెప్పేసి నేను సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఎల్ఆర్డి నియోజకవర్గము 90% మంది రైతులున్నారు. మరి ఆ రోజు ఎలక్షన్లో మేము కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మేము ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. ఇలా 2 లక్షల రుణమాఫీ మరి చరిత్రలో 10 సంవత్సరాల్లో ఇంత పెద్ద ఎత్తున ఏ రాష్ట్రంలో కూడా కానంత 2 లక్షల రుణమాఫీ ఒకటేసారి మాఫీ జరుగుతూ ఉంది. ఈరోజు 4 గంటలకు ముఖ్యమంత్రి గారు కృషితోని ఉప ముఖ్యమంత్రి మంత్రివర్గ క్యాబినెట్ వాళ్ళ వర్గ సభ్యులతో మరి 4 గంటలకు ₹1,00,000 17,434 లబ్ధిదారులు ఎల్ఆర్డి నియోజకవర్గంలో అకౌంట్లో పడుతున్నాయి. మరి పొద్దున్నే నేను కూడా బ్యాంకర్లతో తర్వాత కలెక్టర్ గారితో కూడా అనుసంధానమై International Lab Facility, Student Lead Startups, Great Academic Exposure, KL, deemed to be University. ప్రతి రైతుకు నేరుగా డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్లో పడే విధంగా ఈ పైసలు దేన్ని కూడా బ్యాంకర్లు ఏ విధంగా యూజ్ చేసుకోవద్దు. ఓన్లీ రుణమాఫీ, రుణం నుంచి విముక్తి చేయడానికి ఇలా రైతు ఎల్ఆర్డి నియోజకవర్గంలో ఆత్మహత్యలు కాకూడదు, వలసలు పోకూడదు. మరి రైతు ఇలా గ్రామాల్లో తలకాయ ఎత్తే రోజు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఎల్ఆర్డి నియోజకవర్గంలో ₹1,00,000 ఒకటేసారి మాఫీ జరుగుతుంది. ఈరోజు 4 గంటలకు అవుతుంది. 30వ తారీఖు నాడు 1,50,000 మాఫీ జరుగుతుంది. మరి 15వ తారీఖు లోపల 2 లక్షల రుణమాఫీ కూడా జరుగుతుంది. చరిత్రలో నిలిచిపోయే రోజు ఈరోజు. మనం బతికినా చచ్చిపోయినా కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త తలగా ఎత్తుకుని తిరిగే రోజు ఈరోజు మనకు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.